One, two, start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ఈ ప్రార్థన గడి అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాము. మరి ఈ కార్యక్రమాన్ని మీరు అనుదినం వీక్షిస్తున్నారు, ఎంతోమంది మీరు మేలు పొందుతున్నారు, దీవించబడుతున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళక ముందు మీ అందరికి తెలియజేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. మరి మీ అందరూ తెలిసినట్లు మనం మొదటి తిమోతి గ్రంథం ధ్యానిస్తున్నాము. మరి ప్యారలల్గా ఫిలిప్పీలు రాసిన పత్రిక ఒకటి రేపు ధ్యానించబోచున్నాము. సో ఇంచుమించు ఈ గ్రంథాలు, ఈ ఉత్తరములు, పౌలు రాసిన ఉత్తరములు దగ్గరికి వస్తున్నాయి. ఎన్ని 2-3 అధ్యాయాలు, దీని తర్వాత మనం ఎక్కువ అధ్యాయాలు ఉన్న పుస్తకాలు లేవు. ఏమైనప్పటికీ దేవుడు కృప చూపిస్తూ ఈ సంవత్సరం వరకు దేవుని వాక్యములో ఉన్న మర్మముల్ని ధ్యానిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈరోజు ఒక చాలా ముఖ్యమైన సందేశము మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈరోజు ప్రతి ఇంట్లో ఒక తాగుబోతు ఉంటున్నాడు, తాగేవారు ఉంటున్నాం, మనం చూస్తున్నాం. తాగుబోతులు ఉన్న ఇంట్లో సమాధానం ఉండదు. తాగుబోతులు ఉన్న వారి ఇంట్లో దేవుని సన్నిధి ఉండదు. మరి చాలామంది ఇది ఒక పెద్ద క్రైస్తవ లోకంలో ఒక పెద్ద సమస్యగా మారింది. చాలామంది అంటారు కొంచెం తాగొచ్చు, ఎక్కువ తాగకూడదు అని. పౌలు అన్నాడు కదా తిమోతితో, కొంచెం తాగమని. సో ఆ అధ్యాయం మీద ధ్యానించబోచున్నా. సో ఈ కార్యక్రమం ఫుల్గా వినండి, వీక్షించండి, దేవుని దీవెన పొందండి. దేవునికి మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనీలోకి వస్తున్నాం నాయన. నన్ను నిసులు చాటు మరుగుపరచు నాయన. నీ వాక్యంలో ఉన్న మర్మములు మాతో పంచుకో ప్రభా. నీ మనసులో ఉన్న మాటలు, నీ మనసులో ఉన్న ఆలోచనలు మాతో నాయన నువ్వు పంచమని వేడుకుంటున్నాం. ఈ దాసునైన నన్ను ఈ సిలువ చాటు మరుగుపరిచిన బిడ్డలతో విలువైన మాటలు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం దయచేసి మనం చదువుదాం. మొదటి తిమోతి 5వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు ఆలకించండి. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. చాలు. ఇక్కడ 23వ వచనం మరొకసారి చదువుదాము. మరి 23వ వచనం ఒకసారి మరొకసారి చదువుదాం. ఇక మీదట నీళ్లు తాగుతాము, నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఏమంటే ఇక్కడ మనం మాట చూస్తున్నాం, నీళ్లు మాత్రమే కాదు, ద్రాక్షారసము కూడా తాగు. ఈ మాటలు రాసింది ఇంచుమించు 1800 సంవత్సరాల ముందండి. పౌలు తిమోతికి రాసినప్పుడు అప్పటికి ఈ రోజుల్లాగా హాస్పిటల్, ఈ రోజుల్లాగా మందులు, ఈ రోజు లాంటి వైద్యం లేదు. మీరు ఒక 200 సంవత్సరాలు, 100 సంవత్సరాల ముందే ఒక వ్యక్తికి ఆపరేషన్ చేయాలంటే ఆ వ్యక్తిని ఏం చేసేవారంటే బాగా తాగిపించి ఆ మత్తులో తనకి ఆపరేషన్ చేసేవారు. ఈరోజు ఈ వాక్యముని, ఈ మాటను పట్టుకొని ఎంతోమంది తాగుతానికి ఒక లైసెన్స్ అనుకుంటున్నారు. క్రైస్తవులు తాగచ్చు. అసలు క్రైస్తవుడు తాగేవాడు క్రైస్తవుడా? అమెరికా దేశంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెల్ల పాస్టర్ గారు ఆయన నాతో వాదిస్తున్నాడు. ఏమనంటే కొంచెము తాగుతాం వల్ల తప్పు లేదు, ఎక్కువ తాగుతాం తప్పు అని ఆయన నాతో వాదిస్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటే డ్రంకర్డ్నెస్ అంటే ఎక్కువ తాగినవారు. చూడండి, విషము కొంచెం తాగితే తప్పు లేదు, ఎక్కువ తాగినా తప్పు లేదన్నట్టు ఉంది. ఎక్కువ తాగితే తప్పు, కొంచెం తాగితే తప్పు లేదని. విషమే. తాగుడు అది బైబిల్ చాలా చూడండి, బైబిల్
ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాలి. ముఖ్యంగా తిమోతి ఎఫెసీ ప్రాంతంలో ఉన్నాడు. ఎఫెసీ ఇది గ్రీసు ప్రాంతంలో ఉన్న ఒక ఊరు. ఎఫెసీ ప్రాంతంలో ఈ రోజులాగా మనకి ఒక మినరల్ వాటర్ లేకపోతే ఒక మన 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 ప్రాంతంలో ఉన్న నదులు, కృష్ణా నది, గోదావరి నది లాంటి నదులు, లేకపోతే ఏమంటే కొండల్లో నుంచి వచ్చే మంచి క్లీన్ వాటర్ లేదు. ఆ ప్రాంతంలో ఆ దినమున వారికి, ఎఫెసీలో ఉన్న వారికి మంచి నీళ్ళు అనేవి ఈవెన్ యెరూషలేములో కూడా ఈ రోజుకి కూడా వారు నీళ్ళు తాగరు. మేము ఇశ్రాయేలు దేశం యెరూషలేం వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము నీళ్ళు మేము స్నానం చేయాల్సి వచ్చినప్పుడు చాలాసార్లు మాకు చాలా ఇబ్బంది వేసింది. ఎందుకంటే ఆ వారం రోజు, ఆ 10 రోజులు ఆ నీళ్ళు శుభ్రంగా లేవు. అవి కల్మషత్వంతో, ఒక రోతతో, ఒకలాంటి అది వేరే విధంగా ఆ నీళ్ళు ఉంటాం మేము చూసాం. అంత మాత్రం కాదు, అక్కడ ఎవరు ఆ నీళ్ళు మంచివి కాదు కాబట్టి, వారికి మనకలాగా నదులు లేవు కాబట్టి వారు నీళ్లు తాగరు. మరి ఏం తాగుతారు? వారు ద్రాక్షరసం తాగుతారు. మరి ద్రాక్షరసం అంటే మరి ఇంగ్లీష్లో వైన్ అని ఒక మాట ఉంటుంది అంతే. పులిసింది ద్రాక్షరసం అంటారు, పులియంది కూడా ద్రాక్షరసం అంటారు. మేము ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఒక $10 మీరు ఒక ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ తీసుకోవచ్చు, ఒక మంచి బాటిల్. అది పులియనిది. యేసుప్రభు శరీరము పులియనిది, యేసుప్రభు రక్తము పులియనిది. పులిసిన శరీరం కాదు ప్రభుది, పులియని శరీరం. అందుకే అంటాడు పస్కా పండుగ దినమున మీరు పులిసిన వాటివి ఏవి ఉంచద్దు. ఏమండి, ఒక రొట్టెని చేయాలంటే ఏం చేస్తారంటే ముందు రోజున రొట్టె చిన్న తీసుకొని వారు దానితో ఆ పిండితో కలిపి ఆ పులుపు కోసము వారు రొట్టెని చేస్తారు. కానీ ప్రభు రొట్టెకి కానీ ప్రభు ద్రాక్షరసము పులియనిది, నిల ఉన్నది కాదు, అది పవిత్రమైనది. ఈ ద్రాక్షరసం ఏం చేస్తారంటే యెరూషలేములో మరి ఈవెన్ మనం యూరోప్ అనేక ప్రాంతాల్లో ఈ ద్రాక్ష పళ్ళు అనేవి ఈవెన్ ఈ కొంచెము నీటితోనే వాతావరణం ఎలా ఉన్నప్పటికీ, అది ఎండగా ఉన్నప్పటికీ, అది చల్లగా ఉన్నప్పటికీ, ఎందుకంటే కాంటినెంటల్ వెదర్, అది మనకులాగా 9 నుంచి సాయంకాలం 5 గంటల వరకు వేడి, దాని తర్వాత చల్లగా అలా ఉంటాం కాదు. కానీ కొంతసేపులో ఎండ వస్తుంది, కొంతసేపులో వాన వస్తుంది, కొంతసేపులో అది మారుతూనే ఉంటుంది వాతావరణం. అలాంటి వాతావరణంలో కూడా ద్రాక్ష పళ్ళు లేకపోతే ద్రాక్షపు చెట్టు ఈజీగా ఎదుగుతాయి. సో వారు ఏం చేసేవారంటే ఆ ద్రాక్షం రసం తీసుకుని దానిని వైన్ ప్రెస్ అంటే దాన్ని దిమస చేసి దాన్ని తాగేవారు. అది ఈ రోజు కాదు కానీ ఆ రోజుల్లో కూడా మనుషులు అలా బ్రతికేవారు. మరి ఈ ద్రాక్షరసం ఎంతకాలం నిలవ ఉంటుందో దానికి అంత విలువ ఉండేది, ఎందుకంటే అది మత్తుగుని కలుగు చేస్తుంది. ద్రాక్షరసం నిలవ ఉన్నప్పుడు, అది ఫ్రాగ్మెంటెడ్ అయినప్పుడు అది మత్తు కలుగు చేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు మందులై కాక పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడి ఉండండి. బైబిల్లో మనం చూసినట్లయితే గొప్ప జ్ఞాని అయిన సొలొమోను మాట అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, చూడండి. సామెతలు 29. మనము ముందుకు వెళ్తానికంటే 24 నుంచి చదివితే 23 నుంచి చదివితే బాగుంటుంది. 23, 29 వచ్చింది చదవండి. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి హేతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి, ఎవరికి మందదృష్టి. ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చుకున్న వారికే కదా, ద్రాక్షరసముతో పుత్రిపరుచున్న వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో తలతలలాడుచుండును, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పం వల్లే ఖర్చును, కట్లపాం వల్లే కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు.
నీవు నడి సముద్రంన పండుకొను వాని వలె నుండువు. ఓడ కొయ్య చివరను పండుకొని వాళ్ళ వలె ఉండు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుతున్నా అని నీవు అనుకుందువు. ఎవరికి శ్రమ, ఎవరికి బాధలు, ఎవరికి దుఃఖము, ఎవరికి గాయములు? తాగుబోతులకే కదా. తాగుబోతులకి ఒక గాయమా? దేహంలో గాయాలే, వారు వ్యక్తిగత జీవితంలో గాయములే, వారితో ఉన్నవారికి వారికి గాయములే, ఆర్థికమైన గాయాలే, బంధుత్వం కుటుంబం రీతిగా ఉన్న గాయాలు, సమాజంలో గాయాలు. ఈరోజు ద్రాక్షరసముతో తమాషేస్తున్నారు. ఈ వాక్యం పట్టుకొని పౌలు తిమోతికి తాగమన్నాడు కదా, అందుకే మీరు మనం తాగుతాం అని ఈరోజు సంఘంలో సేవకులు కూడా తాగుతున్నారు, పాస్టర్లు కూడా తాగుతున్నారు. చూడండి ఎంత భయంకరము. ఒకసారి ఒక మందిరానికి వెళ్ళాల్సి వచ్చిందండి. వెళ్ళినప్పుడు ఆ ప్రభు వాళ్ళు ఇస్తున్నారు. వారు ఇస్తున్నప్పుడు రొట్టెని, అది ప్రిపేర్ రొట్టె ఇచ్చారు. దాని తర్వాత వారు ఏం చేశారంటే అక్కడ ఉన్నవారు ద్రాక్షరసం ఇస్తున్నారు. ఈ ద్రాక్షరసం మన తాగే ద్రాక్షరసం వ్యత్యాసం ఉంది ఏంటి, ఇది ఒక సారాయి వాసన వస్తుంది ఏంటి అని ఆ ద్రాక్షరసం దగ్గరికి వెళ్తున్నప్పుడు నాకు తీసుకుని బుద్ధి అవ్వలే, వెళ్ళలేదు, వెనక్కి తిరిగి వచ్చేసాను. ఏమండి, దాని తర్వాత ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క స్పూన్లో ద్రాక్షరసం పట్టిస్తున్నాడు, ఒక గిన్నెలో పట్టిస్తున్నాడు. చివరికి ఆ మిలిగిపోయిందంతా ఆయన తాగుతున్నాడు. ఏమండి, ఎక్కడుంది పులుసుని తాగమని? చూసారు సాతాను కూడా ఎంత కుయుక్తి. యేసుప్రభు రక్తము ద్రాక్షరసానికి సాదృశ్యంగా ఉందా? అంటే పులిసిన ద్రాక్షరసం సాదృశ్యంగా ఉందా? యేసుప్రభు రక్తము ఏమండి, అది పరిశుద్ధమైనది, అది మత్తు కలుగు చేసేది కాదు, కానీ అది పరిశుద్ధపరిచేది. ఇక్కడ పౌలు మనం చూసినట్లయితే తిమోతికి ఇక్కడ ఒక బాధ ఉంది. ఏంటైన బాధ? ఆయనకి కడుపు నొప్పి. ఏమంటే ఒక బోధకుడికి సాతాను గారు ఒక సేవకుడు చెప్పాడు. ఒక సేవకుడు చెప్తున్నప్పుడు విన్నాను అండి, సాతాను గారు అంటే ఒక సేవకుడిని కడుపు దగ్గర కొడతాడంట, లేకపోతే వీపు వెనకాలను కొడతాడంట. కడుపు దగ్గర కొడతాడంట. ఎందుకు కడుపు దగ్గర కొడతాడు చెప్పండి? కడుపు సెకండ్ బ్రెయిన్ అంటారు. కడుపు పొట్టు వచ్చిన వాడికి ఏమంటే మైండ్ పని చేయదు, బాధ, నొప్పి, ఆలోచన, చికాకుగా ఉంటాడు. తిమోతికి పాపం కడుపు నొప్పి ఉంది. తనకి 30 సంవత్సరాలైనా కడుపు నొప్పి ఉంది. అంత మాత్రమే కాదు, మరలా బలహీనమవుతున్నాడు. పౌలుకి దేవుడు ఎంతో గొప్ప శక్తిని ఇచ్చాడండి. పౌలు నీడ పడితే స్వస్థపడ్డారు. పౌలు అంగీ ముట్టుకుంటే స్వస్థపడ్డారు. పౌలు చేతురుమాలు పట్టుకుంటే స్వస్థపడ్డాడు. కానీ ఎందుకు పౌలు తిమోతిని స్వస్థపరచలేదు? స్వస్థపరచడం మానివేసి నువ్వు కొంచెం ద్రాక్షరసం తీసుకోమంటున్నాడు. మరి మీరంతమంది ఈ కోవిడ్ వచ్చినప్పుడు మీరు చాలామంది సిరప్లు తీసుకున్నారు, మీకు గుర్తుందా? ఆ దగ్గుకి కాఫ్ సిరప్ తీసుకున్నారు. ఆ కాఫ్ సిరప్లో ఏముంటుంది? ద్రాక్షరసం ఉంటుంది, చాలాసార్లు ఆ వైన్ ఉంటుంది, ఆల్కహాల్ ఉంటుంది. అందుకే మనం అది కొంచెం వేసుకునే వెంటనే మనకు మత్తు అవుతూ ఉంటుంది. చాలామంది ఈ కాఫ్ సిరప్లు ఎడిక్ట్ అయిపోతున్నారు. అలాగా ఆ రోజుల్లో ఏమండి వారికి కాఫ్ సిరప్లు లేవు, లేకపోతే ఏమండి చాలాసార్లు మనకు ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు, నిద్ర పట్టినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? డాక్టర్లు మనకి ఏమండి సెడక్షన్ ఇస్తారంటే స్లీప్, నిద్రపోయేలా చేస్తారు. కొన్ని మెడిసిన్స్ ఇస్తుంటారు మనల్ని ఏమంటే రిలాక్స్ చేస్తానికి. అలా మెడిసిన్స్ లేవు. కాబట్టి పౌలు అన్నాడు తిమోతితో, అయ్యా మరి దేవుడు ఈ బలహీనత నీకు అనుమతించాడు. దేవుడు అండి సేవకులకు బలహీనత అనుమతిస్తాడు. మనం అనుకుంటాం చాలాసార్లు ఈ సేవకులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ సేవకులు ఏ జబ్బు ఉండదండి. కాదు కానీ పెద్ద దేవుని సేవకులు ఆయన ఉన్నారు, ఆయన పేరు నాకు చెప్తాను ఇష్టం లేదు. ఆయన ఎవరి మీద చేయి పెట్టినా ఆయన దేవుని రాజ్యం గెలిపారనుకోండి, ఆయన ఎవరి మీద చేయి పెట్టినా ఆయన స్వస్థత పొందుతారు. కానీ ఆయన దగ్గర ఉన్న ఒక సహోదరి చెప్పారు, అన్న అంత గొప్ప దేవుని సేవకులు అయినప్పటికీ పెద్దయ్య గారు ఏం చేసేవారంటే ఇన్ని మాత్రలు వేసుకునేవారు. ఆయన శరీరంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. నాకు చాలా రోజు అర్థం కాలేదు ఆ మాట. ఏంటి ఇంతమందిని స్వస్థపరుస్తున్నారు కానీ ఆయన దేహంలో ఇన్ని బాధలేంటి? నా జీవితంలో నేను సేవకు వచ్చాక సంపూర్ణమైన సేవలో దేవునితో పాటు నడుస్తున్నప్పుడు నాకు ఇంచుమించు చెప్పాలంటే ఇప్పుడు కూడా ఉందా బలహీనత, కడుపు నొప్పి, తినింది అరగదు. ఏమంటే 10 చోట్ల తిరుగుతాం, 10 చోట్ల భోజనం చేస్తాం,
రాత్రుల్లో పగల్లో ఏమండి ఒక సమయమైన సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఏమండి కడుపు నొప్పి స్టార్ట్ అయ్యింది. అంటే అజీర్ణం అవ్వదు, తిన్నట్టు ఇబ్బంది అయిపోతుంది, ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఈ బలహీనతతో ఇంచుమించు నేను ఒక 8-9 సంవత్సరాలు బాధపడుతున్నా చెప్పాలంటే. ఇప్పుడు దేవుడు 90% వరకు నన్ను క్యూర్ చేశాను అనుకోండి. కానీ ఈ బలహీనత ద్వారంగా దేవుడు నాకు అనేక పాఠాలు నేర్పించాడు. నేను చాలాసార్లు అనుకునేవాడు, మా నాన్నగారు ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళారు. బైబిల్ కాలేజీలో తన అహాన్ని, తన స్వార్థాన్ని, తన ఉన్న గర్వాన్ని దేవుడు నలగొట్టారు. ఆయన అనేకసార్లు సాక్ష్యం చెప్తున్నప్పుడు, మరి దేవుడు నన్ను ఎలా నలగొడతాడు? నేను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదే, నేను ఎవరి దగ్గర తరబుద్ధి తీసుకోలేదే, నాలో ఏదన్నా నాలో ఉన్న అహము, నాలో ఉన్న గర్వము, నాలో ఉన్న ఒక డంబము, నాలో ఉన్న ప్రవర్తన ఎలా మారుతుంది అని అనేకసార్లు ఆలోచించేవాడిని. కానీ ఈ కడుపు నొప్పి ద్వారంగా నాలో అనేకమైన స్థితిగతులు నాలో మార్పు కలుగుతానికి దేవుడు సహాయం చేశాడు. ఈ కడుపు నొప్పి ద్వారా తెలుసుకున్నాను, నేను మట్టినని. అనేకసార్లు ఏడ్చేవాడిని, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడిని. దేశాలు, పల్లెళ్ళు, గ్రామాలు, పట్టణాలు, ట్రైన్లు, బస్సులు, ఫ్లైట్లు, కానీ ఈ బలహీనతతో ప్రయాణం చేసేవాడని దేవుడు తన కృపనిచ్చేవాడు. చాలాసార్లు ఏడిచేవాడిని, ఏంటి ప్రభువా నన్ను తీసేసుకో, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఈ వేదన తట్టుకోలేకపోతున్నాను అని దేవుని సన్నిధిలో ఏడ్చి నేను రోజులు, కొన్ని 100 రోజులు ఉన్నాయి చెప్పాలి. కానీ నేను ఒక మాట చెప్పాలంటే మీకు, ఈ కడుపు నొప్పి ద్వారంగా నేను దేవునికి దగ్గరయ్యానండి. నాలో ఎంత బలహీనత, కొన్ని గంటల్లో ట్రైన్ ఎక్కాలన్నా, కొన్ని గంటల్లో బస్సు ఎక్కాలన్నా, ఫ్లైట్ ఎక్కాలన్నా మంచం మీద ఓపిక లేకుండా పడుకుని ఉండేవాడిని. విరోచనాలతో ఇండైజెషన్తో, ఒక భయంకరమైన గ్యాస్ట్రిక్ ట్రబుల్తో పడుకుని ఉంటాను. ప్రభా నాకు ఓపిక లేదని చెప్పేస్తాం, వాళ్ళు మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఓపిక లేనప్పుడు ప్రభా నాకు ఓపిక లేదయ్యా, నాకు శక్తి లేదయ్యా అని అనుకున్న సమయంలో కూడా ఎలాగా ఆ ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా మరలా 2 రోజులు 3 రోజులు అసలు ఇబ్బందే ఉండేది కాదు. మరలా ఇంటికి వచ్చినప్పుడు ఇబ్బంది ఉండేది. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. అప్పుడు అర్థం చేసుకున్నా, నేను ఏమీ కాదు, ఇది కేవలము దేవుడే చేశాడు. ఆ మీటింగ్లకు వెళ్ళి ప్రార్థించినప్పుడు, అనారోగ్యంలో ఉన్న వారికి చేతులు పెట్టి ప్రార్థించినప్పుడు, కడుపు నొప్పి అయ్యా, ఒక ఆమె వచ్చిందయ్యా నాకు స్టమక్ క్యాన్సర్, నా కోసం ప్రార్థన చేయండి, ఆమె కోసం ప్రార్థించినప్పుడు ఆమె స్వస్థత పొందింది, విడుదల పొందారు, ఎంతోమంది జయం పొందుతున్నారు. కానీ దేవుడు నాలో ఉన్న బలహీనతను తీయలేదు. ఎందుకు ప్రభా అని అడగలేదు ఎప్పుడు. ఏమో అయ్యాను, ఎందుకు ప్రభా నిన్ను బాధ పెడుతున్నావు, ఎన్నిసార్లు ప్రభా నేను ఈ బాధను అనుభవించాలి, నాకని ఒక స్వేచ్ఛ లేదా, నాకని ఒక ఆనందం మంచి ఆరోగ్యం లేదా, నేనే అనారోగ్యంతో ఉంటే ఆ అనారోగ్యం వారి కోసం ఎలా ప్రార్థన చేయను నేను అని దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాడు. కానీ దేవుడు మహాకృపతో దేవుడు తన కృప ద్వారంగా నడిపిస్తాడు. నిజంగా తిమోతి కూడా అలా బలహీనత ఉందేమో, అందుకే కడుపు నొప్పి తలపోటు వచ్చినోడికే ఆ బాధ అర్థమవుతుంది అంటారు. తమిళ్లో ఒక సామెత ఉంది, వైద్యవలి తలవలి వందన పురియమని. అలాగే కడుపు నొప్పి తలపోటు వచ్చిన వాడికే తెలుసు ఆ బాధ ఏంటో. అలాగే తిమోతి బాధ అదేంటో నాకు అర్థమవుతుంది. ఆయన ఎన్ని కఠినమైన ప్రయాణాలు, ఎన్ని కఠినమైన స్థలాలు, ఎంత కఠినమైన సేవ, అదే సమయంలో తన శరీరం తన సహకరిస్తలేదు, ఎన్ని ఇబ్బందులు. మనకులాగా కనీసం మందులు వేసుకుంటానికి డాక్టర్లు ఫెసిలిటీస్ లేవు. ఒకవైపు తన శరీరం తాను చూసుకోవాలి, తన ఆహారం చూసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను చాలా మీటింగ్, అయ్యా నాకు ఇంట్లో మీరు చేసిన రసం అన్నం చాలు, మీరు ఇబ్బంది పడద్దు, పెరుగన్నం అన్న చాలు, మీరు ఇబ్బంది పడద్దు అంటే వారు ఏం చేస్తారంటే చాలాసార్లు వాళ్ళు చెప్పిన రోజు హోటల్లో నేను తెచ్చి పెడుతుంటారు. మనకేం తెలుసు, మధ్యాహ్నం 3 అయిపోతుంది, భయంకరమైన ఆకల్లో తినేసాక ఇబ్బంది పడుతున్నా చెప్తాను, ఎందుకయ్యా మరలా మీరు బయట నుంచి తెచ్చారు. అలా పాపం తిమోతిని బాధ పెట్టారేమో, సరిగా ఆయన ఆహారం పెట్టలేక, ఆయన గమనించుకోక. చాలామంది సేవకులు చేసే తప్పు ఏంటంటే, అది అనుభవంతో నేర్చుకున్నాను, వారి దేహాన్ని కాపాడలేరు. చూడండి, నిజంగా ఒక సేవకుడు ఒక ఊరికి మనం ఒక వారం వెళ్తేనే అలసిపోతుంటాం. ప్రతి వారం తిరగాలంటే అది కఠినమైన ప్రయాణాలు, ఎంత అలుపు ఉంటుంది.
నీకు దేవుడిచ్చిన దేహాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాగ తిమోతి పాపం తన దేహాన్ని చూసుకోకుండా క్రీస్తు కోసం వైరాగ్యముతో వెళ్ళినప్పుడు తన దేహంలో ఉన్న బలహీనతల నిమిత్తము తాను వేదన, మరి ఏం నొప్పో తెలియదు, కడుపు నొప్పేమో, భయంకరమైన కడుపు నొప్పేమో, ఆ నొప్పి తట్టుకోలేక పడుకుని పోయేవాడేమో, ఆ నొప్పి తట్టుకోలేక అల్లాడేవాడేమో. ఆ తిమోతికి మనకులా ఫోన్లు చేస్తాను, ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే వీడియో కాల్ ఎక్కడ ఉన్నాయి? పాపం ఆ బాధకు తన ప్రార్థించేవారు ఎవరు లేరు. ఆ కొత్త ప్రాంతము, అవిశ్వాసులు, ఇంకా సంఘం కట్టాలి, సంఘాన్ని నియమించాలి, ఒకవైపు సాతానుతో పోరాటము, ఒకవైపు సంఘములు పెద్దలతో, సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ఏకమనసు లేని స్థితి, ఇంకొక వైపు దేవుని చిత్తం నెరవేర్చాలి, ఇంకొక వైపు తన ఆరోగ్యము. ఈ పోరాటాల్లో ఈ విషయాలు పౌలు చెప్పినప్పుడు తను అన్నాడు, చాలాసార్లు కడుపు నొప్పి వచ్చినప్పుడు మైండ్ పనిచేయదు, నాకు కోపం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంటుంది. నేను అనుకుని ఏంటి ఇంత పెద్ద బోధకుని ఎందుకు ఇంత ఉద్రేకం వచ్చేస్తుంది, ఇంత కోపం వచ్చేస్తుంది అంటే, అప్పుడు డాక్టర్ చెప్పాడు ఏంటంటే, నీ కడుపు ఉబ్బినప్పుడు, నీ కడుపులో సమాధానం లేని స్థితినప్పుడు నీ మైండ్ కూడా సమాధానం ఉండదు. అప్పుడు అర్థమైంది పాపం తను ఒకవైపు సేవలో తన కడుపులో ఉన్న బలహీనతతో ఉన్నప్పుడు సేవ చేయలేక, వాక్యం చెప్పలేక, ఇంకొకటి తన శరీరం తన మాట వినకపోతే తను ఎన్ని బాధలు పడుతున్నాడు తిమోతి పాపం. అందుకే పౌలు ఏమన్నాడంటే, సరే కొంచెము ద్రాక్షరసము నీళ్ళతో పాటు తీసుకో. ఏం చేస్తుంది ద్రాక్షరసం తీసుకుంటే? మత్తు కలిగి చేస్తుంది. మత్తు ఎందుకు వస్తుంది? మత్తు వస్తే ఏం చేస్తుంది? పడుకుంటారు. పాపం ఈ రాత్రుల పగలు మనుషులు భారాలు ఆలోచించి నిద్రలేదేమో. ఏమైనప్పటికీ ఆ సమయములో, ఆ స్థితిలో దేవుడు అది కొన్నిసార్లు అనుమతించాడు. సిలువలో వేలాడుతున్న ప్రభువు, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ చేదైన ద్రాక్షరసం అని ఉందట. చేదైన ద్రాక్షరసం ఇసోపుతో ఆయన పుచ్చుకునేను. మొదటిసారి పుచ్చుకోలేదు, రెండోసారి కొంచెం పుచ్చుకున్నాడు. చేదైన ద్రాక్షరసం కొంచెం పుచ్చుకుని ఆయన ప్రాణముని విడిచేను అని ఉంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, నిజమైన ద్రాక్షరసం ఏంటంటే యేసు ప్రభువు రక్తము. మరి ఆ రోజు వీరు తాగాడని ఈరోజు మనం తాగుతున్నామంటే వెరితనం. మరి ఆ రోజు వారి మిద్ది మీదకి వెళ్ళి 120 మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా. ఆ రోజు వారు ఉన్నదంతా అమ్మివేసి పోస్తుల పాదాల దగ్గర పెట్టారు కదా. ఆ రోజు వారు క్రీస్తు కోసం శిరస్సాధన చేయబడ్డారు కదా. మరి దానిని వెంబడించరాయి? నీకు అనుకూలమైనదే వెంబడిస్తావు, నీకు ఇష్టమైనదే వెంబడిస్తావు, నీ పాపముని అభివృద్ధి పరుచుకుంటానికి వెంబడిస్తావు. అంత మాత్రము కాదు. 22వ వచనం ఒకసారి చదవండి దయచేసి. 5వ అధ్యాయం 1 తిమోతి 22వ వచనం. త్వరపడి ఎవని మీదైనను హస్త నిక్షేపణము చేయకుము. ఇక్కడ మనం చూసినట్లయితే హస్త ఏంటది? హస్తము నిక్షేపణ. లేయింగ్ హ్యాండ్స్. హస్తన నిక్షేపణ అంటే ఒక అభిషేకించే వాళ్ళని మనం చేయి పెడతాం. దేవుడు ఒక సేవకుడు సమూయేలును అభిషేకించినప్పుడు సమూయేలు దావీదు మీద నూనె పోసి తనను అభిషేకించాడు. అభిషేకించేవాడి మీద చేయి పెట్టాలి. చూడండి, ఈరోజు చాలాసార్లు ఎంతోమంది సేవకులు, పాస్టర్స్, ముఖ్యంగా యవ్వనస్తులు, అనుభవం లేని వారు దేవుడు చెప్పకుండా వారి చేతులు పెడుతుంటారు. చేతులు పెట్టి ప్రార్థించడం దేవుడు అందరికి ఇవ్వలేదు. ఎందుకంటే అందరి మీద చేతులు పెట్టకూడదు. ఇది ఎందుకంటే చెయ్యి ఎవరి మీద పెట్టాలంటే ఎవరినైతే మనం సేవకు ప్రతిష్ఠిస్తున్నామో, ఎవరైతే ఆ వ్యక్తి దేవుని కోసం వాడబడాలని రక్షించబడి బాప్తిసం పొంది అనుకుంటున్నాం వారి మీద పెడతాం. లేకపోతే దురాత్మలు పట్టిన వారిని బంధిస్తమ కోసం పెడతాం. కొంతమంది అనారోగ్యం ఉన్న వారి కోసం పెడతాం. అది కూడా దేవుడు పెట్టమంటేనే. నేను సేవకు వచ్చాక మొదట నేను అనేక వారి మీద చేతులు పెట్టి ప్రార్థించేవాడిని. దాని తర్వాత అది సరికాదని తెలుసుకున్నప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని. ముందు ప్రభువా చేయి పెట్టి ప్రార్థన చేయమంటావా? కొంతమందిని దేవుడు ముందు పెట్టినప్పుడు చేయి పెట్టద్దు అంటాడు. నాకు అర్థమయ్యేది కాదు. చేయి పెట్టద్దు అనేవాడు.
దేవుడు చెప్పినట్లు చేయి పెట్టేవాడిని కదా. వాళ్ళంటే అమ్మ మీ చేయి పెట్టండి అన్న, లేదయ్యా నాకు దేవుడు పెట్టద్దు అంటున్నాడు, బైబిల్ పెట్టేవాడిని. ఇప్పుడు కూడా కొన్నిసార్లు ప్రేరేపణ రాకపోతే దేవుడు పెట్టొద్దని చెప్తాడు, బైబిల్ పెడతాను, లేదా అది కూడా పెట్టను. ఏమండి, అది చెయ్యి పెట్టాలంటే దేవుని చిత్తమైతేనే మనం పెట్టాలి. ఇక్కడ తిమోతికి అనుభవం, సేవలో అంత అనుభవం లేని వలన తాను చేతులు పెట్టి, మనకు తెలియదు అనుకుంటున్నా, ఏమండి తాను వాళ్ళకున్న బలహీనతల్లో, వాళ్ళకున్న అపవిత్రతలో పాలు పొందేయడమో, దానివల్ల తన బలహీనత కలిగిందేమో, దానివల్ల చూడండి మనం చేయి పెట్టి ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే దేవుడిచ్చిన శక్తి, నాలో ఉన్న శక్తి ఆ ఎదుటి వ్యక్తిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? నేను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పోరాడి మరలా దీని శక్తిని పొందుకోవాలి, పైనుంచి దేవుని శక్తిని పొందుకోవాలి. యేసు ప్రభు చేసింది అదే. ఆ కుష్ఠరోగి మీద చేయి పెట్టాడు, అనారోగ్యం ఉన్న గుడివారి మీద చేయి పెట్టి స్వస్థపరిచాడు. కానీ ప్రభువు రాత్రంతా ప్రార్థించను అని ఉంది, వేకుమని లేచి ప్రార్థించను అని ఉంది. నువ్వు పైనుంచి శక్తి పొందుకున్నప్పుడు నువ్వు చేయి పెట్టేది వేరే విషయం. నువ్వు పైనుంచి శక్తి పొందుకోకుండా నువ్వు మనుషుల మీద చేయి పెట్టినప్పుడు అది నీకు ఎంతో హాని కలుగుతుంది అనేది మనం గమనించాలి. మరి ఇక్కడ చూసినట్లయితే ద్రాక్షరసం తీసుకునేవారు దేవుని రాజ్యానికి ప్రవేశించరండి. ఇది చాలా క్లియర్గా ఉంది బైబిల్లో ఎక్కడ ద్రాక్షరసము నువ్వు తీసుకోవాలి అనేది లేదు. ఏమని యేసు ప్రభు కానాను విందులో ద్రాక్షరసం మార్చాడు కదా అంటున్నారు. యేసు ప్రభు మార్చింది ఫ్రెష్ జ్యూస్. ఇట్ ఈస్ నాట్ పులిసిన ఏమండి జ్యూస్ కాదు, అది పులిసింది వాటింది కాదు, అది పవిత్రమైన లేకపోతే మామూలు ఫ్రూట్ జ్యూస్ లాంటిది. ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. ఈరోజు చాలామంది ఇది నమ్మలేకపోతున్న సంఘములో ఉన్నవారే, సంఘ పెద్దలే, సంఘముల నాయకులే ఈరోజు దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు రక్షించబడి బాప్తిజం తీసుకుంటూ వారు ద్రాక్షరసం తాగుతున్నారు. ఏమంటే ద్రాక్షరసం తాగేవాడు ద్రాక్షరసంతో ఆపుతాడా? ఏమంటే వరక తాగుతాడు, రమ్ తాగుతాడు, జిన్ని తాగుతాడు, ఏమంటే ఇంక అన్నీ తాగుతాడు. ఏమండి ద్రాక్షరసము తాగుబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో స్పష్టంగా దేవుడు చెప్పాడు. చూడండి ఆ మాటలు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమత్తలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతనం లేదా తెలుగులో, ఇంగ్లీష్లో ఉంది క్లియర్, డ్రంకర్డ్నెస్. ఏమైనా అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? ఎవరు అల్లరితో కూడిన ఆటపాటలు? తాగిపోతులే. స్పష్టంగా ఉంది. ఏమండి వీరు పరలోక రాజ్యానికి ప్రవేశించరు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా పౌలు, ఏ పౌలు అయితే తిమోతిని తాగమన్నాడో, కడుపు నిమిత్తం కొంచెం తీసుకోమన్నాడు, అదే పౌలు ఏమంటున్నాడో చూడండి. 13వ అధ్యాయము 13వ వచనం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. చదవండి 14 కూడా. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి. స్పష్టంగా రాయబడింది అక్కడ. ఏమంటే మత్తులై, తాగుడు మనకు మత్తు కలిగి చేస్తుంది. తాగుబోతుతనం మన జీవితాన్ని పాడు చేస్తుంది, మనల్ని మందం చేస్తుంది, దేవుని వాక్యానికి మనం దూరపరుస్తుంది. తాగుబోతు దేవుని వాక్యం చదవగలడా? తాగుబోతులు ప్రార్థన చేయగలరా? తాగుబోతుల జీవితంలో ఎంత దరిద్రత, ఎన్ని అప్పులు, ఎన్ని
కుటుంబంలో సమస్యలు, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన సమాధానాన్ని వారు ఎంత విధంగా ఒక కుటుంబంలో ఒక తాగుబోతుంటే ఎన్ని సమస్యలని మీకు తెలుసు కదా. ఏమంటే ఇలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. తాగుడు అనేది దెయ్యం అండి, అది 100% దెయ్యం, సాతానది, దెయ్యం పేరు అది. ఈ తాగుడు దెయ్యం ఎంత భయంకరమంటే ఆ పిల్లల కోసం ఉన్న ఆ ధనంను కూడా తీసుకెళ్ళి తాగుతుంటారు. భార్య మెడలో ఉన్న ఆ మంగళసూత్రం కూడా అమ్మివేసి, లేకపోతే ఆ తాగుడు కోసం వారు ఒళ్ళిని గాయపరుచుకుంటూ వారు బానిసలు అయిపోతుంటారు. ఏమని దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని స్వేచ్ఛగా చేశాడు, దేవుడు మనల్ని పవిత్రులుగా చేశాడు. మీరు తాగుబోచున్న ఆ మాటలు మనం చూస్తున్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. చదండి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ తాగుడికి కానీ చెడు వ్యసనాలకి కానీ చోటు లేదు. సో తిమోతికి మనం చెప్పింది మరి అది ఎంతవరకు మనం తీసుకోవాలి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒకవేళ మీరు తిమోతి సమయం మీద పుట్టుంటే మందులు మాత్రలు లేకపోతే డాక్టర్లు లేనప్పుడు అది వేరే విషయం. కానీ ఆ సమయంలో అది తనకి ఒక అవసరమైనప్పుడు అది తీసుకున్నాడేమో, తీసుకోకూడదు అని తిమోతి తీర్మానం చేసుకున్నాడు. తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. కానీ తన శరీర బలహీనత నిమిత్తము తను తీసుకోవాల్సి వచ్చిందేమో. ఏమన్నా అలా చూస్తే మనము కూడా ఎన్ని మందులు తీసుకుంటున్నాం, ఆ మందుల్లో కూడా ఎంత ఆల్కహాల్ ఉంది చూడండి. మీరు తాగే సిరప్స్ చూడండి, మీరు వేసుకునే ట్యాబ్లెట్లు చూడండి, దాంట్లో ఎంత మనం మత్తు దాంట్లో ఉంటుంది. కాబట్టి దానిని మన ఉదాహరణ పెట్టుకొని మనం తాగుబోతులు అవ్వాలి అనేది కరెక్ట్ కాదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది, తాగుబోతులు పరలోక రాజ్యానికి ప్రవేశించరు. ప్రకటన గ్రంథంలో కూడా మనం ఈ మాటలు చూస్తున్నాం. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ఈ సంబంధించిన 21వ అధ్యాయము 21వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి దయచేసి. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి చదవండి. నేనే ఆల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించు వాడు వీటిని స్వతంత్రించుకొనును. అక్కడ రాయబడింది ఏమందంటే జీవజలం ఇస్తాను. తాగుడు నీ దాహాన్ని తీర్చదు, కానీ నీ దేవుని వాక్యమైన జీవజలం, దేవుని వాక్యముతో నీ హృదయం నింపుకున్నప్పుడు నీ దాహం, నీ ఆత్మీయ దాహం తీరుతుంది, నీ శరీర దాహం తీరుతుంది. ఆ రోజు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు అన్నాడు, నేనిచ్చి నీరు తాగిన వాడు ఎన్నడూ తప్పికొనడు. తాగేవాడికి ఇంకొంత దాహం పడుతుంది, కానీ దేవుని వాక్యముతో నింపుకున్నవాడు తన వ్యసనముల నుంచి విడుదల పొందుతాడు. తన బ్రతుకు మారుతుంది, తన కుటుంబం కట్టబడుతుంది, తన జీవితంలో స్థిరుడిగా నమ్మకస్తుడిగా ఉండగలుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థించాలి. అలాంటి తాగులను ఉన్నావా, తాగుడు బంధకంలో ఉన్నావా, దేవుని దగ్గర రా. యేసు ప్రభు ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. నీ తాగుడు వ్యసనం నుంచి విడుదల ఇవ్వగలిగిన వాడు. నువ్వు ప్రేమిస్తున్న ఆ సారే బాటలే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని సమస్తం నాశనం చేయగలదు. కానీ నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ బంధకం నుంచి విడుదల ఇవ్వగలిగిన వాడు. నీ బ్రతుకుని లోకమైన మత్తు నుంచి విడుదలిచ్చి ఆయన వాక్యముతో, స్వచ్ఛమైన జీవ ఊటైన దేవుని వాక్యముతో నీ దాహముని తృప్తిపరచగలిగిన వాడు. ఈరోజు మీ జీవితాలు దేవునికి ఇస్తారా? మీ బ్రతుకు దేవుని సమర్పించుకుంటారా? దయచేసి అలా ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, అయ్యా తాగుబోతులు ఈరోజు ఎక్కడ చూసినా అంచె దినముల్లో తాగుబోతులు అనేక మంది ఉంటామని నీ వాక్యంలో మనం చూస్తున్నామయ్యా. ఆ దినములో వారు తాగి నోవా కుటుంబాన్ని అపహాసించారయ్యా. లోతు దినముల్లో వారు తాగి కామముతో నిండి ఉన్న మేము చూస్తున్నామయ్యా. ఈరోజు ఈ ప్రస్తుత లోకములు తాగుబోతులు ఎక్కడ చూసినా పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, పెద్దవారు
అయ్యో, ఈవెన్ సంఘములో ఉన్నవారు, విశ్వాసులు, సంఘములో ఉన్న కాపర్లు కూడా తాగుబోతులుగా ఉన్నారయ్యా. అయ్యో నైనా వీరు మందముతో తాగుడు సాతాను వారు తాగిపిచ్చి అయ్యా వారు నీ రాజ్య కార్యములు చూడలేనివ్వకుండా, నీ రాజ్యము రాకడ సూచనలు చూడనివ్వకుండా వారిని ఐకిక విచారములతో నిందించున్నాడు ప్రభా. అలాంటి వారిని నజరైన యేసు నామములో విడుదల చేయు. ఈ తాగుడు దయ్యముని పట్టిన అనేక కుటుంబాల్లో పాడైపడుతున్న నీ బిడ్డలను విడుదల దయచేయి ప్రభు, సమాధానము దయచేయి. ఆ తాగుబోతు ఇంట్లో దరిద్రత ఉండి నన్ను సామెతల్లో మేము చూస్తున్నామయ్యా. తాగుబోతు తన జీవితం స్థిరుడుగా ఉండలేమని మేము చూస్తున్నాం ప్రభు. అయ్యా అలాంటి వారు అనేక మంది ఈరోజు మా కుటుంబాల్లో ఉన్నారు. రక్షించబడం, మారు మనసు పొందాం, బాప్తిజం పొందాం అంటున్నారు, కానీ ఆ వ్యసనముల నుంచి విడుదల లేదయ్యా. తన జీవితాన్ని, వారు తోడున్న భాగస్వామి జీవితం, బిడ్డల జీవితం, సమాజములో ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యగా మారిన వారిని మార్చిన ఆయన నీ శిలువ రక్తముతో వారిని కడుగు ప్రభా. ఆ వ్యసనముల నుంచి విడుదల దయచి, దురాత్మ శక్తుల నుంచి పారదవుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలను దర్శించు, నువ్వు నింపునైనా దేవా. అవును నాయన, మేము ఆవేశపడి చేతులు పెట్టి ప్రార్థించేవారుగా కాక నీ చిత్తములో మేము ఇతరుల కోసం ప్రార్థించేవారు ఉండటానికి అంత మాత్రం కాకుండా, ఎలాగైతే నైనా ఒక తిమోతి తనకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ తాను నీ కోసం తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. అలా మేము పరిశుద్ధంగా కాపాడుకుంటానికి సహాయం చేయి, కృప చూపించు. చిత్తమైతే మరలా రేపు కలుసుకుంటానికి సహాయం చేయమని యేసు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏమండి, పౌలు గారు చెప్పారు తిమోతికి తాగమని. కొంచెం తీసుకోమని, తీసుకున్నాడు లేదో మనకి తెలియదు. ఎందుకంటే తిమోతికి కూడా దేవుని ఆత్మ ఉంది. తిమోతి యవనస్తుడైనప్పటికీ పౌల కంటే 2 అంతల రోషం చెప్పచ్చు. ఏమండి, తన బాధను అనుభవించాడేమో కానీ ఆగేది లేదో మనకి తెలియదు. ఎందుకంటే ఎక్కడ తిమోతి గ్రంథంలో తాను పాటించినట్లు మనకి తెలియదు. కాబట్టి ఇది ఆస్కారంగా పెట్టుకొని మీరు ఈరోజు క్రైస్తవులైన మనం దీన్ని తాగుబోతులుగా ఉండటానికి ఏం మాత్రం దేవుడు అనుమతిస్తలేదు. కాబట్టి మీ దేహములు దేవుని ఆలయం, మీరు దేవుని వాక్యమునితో మీ హృదయాన్ని నింపుకోండి, పవిత్రముగా జీవించండి. మీకోసం మేము ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాం. మీ ప్రార్థన అవసరాలు మాకు పంపించండి. మీ ఇంట్లో తాగుబోతులు అంటే వారి పేర్లు పెట్టండి, మేము వారి కోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మరి ఈ పరిచర్లో దేవుడు ఎంతోమందిని విడుదల ఇచ్చాడు. ఎంతోమంది తాగుబోతులు వారు ఆ వ్యసనం నుంచి విడుదల పొంది దేవుని కోసం యథార్థంగా బతుకుతున్నారు. దేవుడు నీ భర్తని, నీ అన్నని, నీ తమ్ముని, నీ చెల్లిని, నీ అక్కని, తల్లిని ఈ దుర్మార్గమైన, ఈ భయంకరమైన ఈ పాపం నుంచి విడుదలవ్వగలిగిన వాడు. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈ పరిచర్య ద్వారా మీరు జీవించబడి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులిప్పి ఈ పరిచర్యకి మీ విరాళం పంపించవచ్చు. మన ఆన్లైన్గా పెడుతున్న గూగుల్ పే, ఫోన్పే ద్వారా, లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు మీ విరాళం దేవునికి దారం పంపించండి. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.